లిఫ్ట్ ప్రమాదాలు ఆగడం లేదు. వరుసగా లిఫ్ట్ ప్రమాదాలు చిన్నవారిని పెద్దవారిని కూడా పొట్టన పెట్టుకుంటూనే ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు ఇంకా లిఫ్ట్ ప్రమాదాలకు బలైపోతూనే ఉన్నారు. మరోసారి హైదరాబాద్లో లిఫ్ట్ ప్రమాదంలో ఒక 4 ఏళ్ల చిన్నారి ప్రాణాలు పోయిన ఘటన చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్, లిఫ్ట్ ప్రమాదాలు ఆగడం లేదు. హైదరాబాద్లో లిఫ్ట్లో ఇరుక్కొని 4 ఏళ్ల చిన్నారి చనిపోయిన ఘటన చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో వరుసగా లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మెయింటెనెన్స్ సరిగా లేని కారణంగానే ఈ లిఫ్ట్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్తూ ఉన్నారు. ఒకసారి ఘటన తర్వాత మీరు కూడా మీ అపార్ట్మెంట్లో ఉంటున్న లిఫ్ట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఘటన, ఈ 4 ఏళ్ల చిన్నారిని పొట్టన పెట్టుకున్న లిఫ్ట్ ఘటన మెహదీపట్నంలో చోటు చేసుకుంది. మెహదీపట్నంలోని ఆసిఫ్ నగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముస్తాఫా అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు శ్యామ్ బహదూర్ కుమారుడు సురేందర్. అతని వయసు, ఆ పిల్లాడి వయసు 4 సంవత్సరాలు. ఇప్పుడు నోట్లో వేళ్లు పెట్టుకొని ముద్దుగా కనిపిస్తున్నాడే ఈ చిన్నారి 4 సంవత్సరాల సురేందర్. ఈ చిన్నారి ఇప్పుడు లేడు. ఎందుకంటే లిఫ్ట్ ఈ చిన్నారిని పొట్టన పెట్టుకుంది. అపార్ట్మెంట్లో మనం సౌకర్యం కోసం వినియోగించే లిఫ్ట్లు ఇప్పుడు ప్రాణాలు తీసేస్తున్నాయి. ఈ నోట్లో వేళ్లు పెట్టుకుని ముద్దుగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ప్రాణాలతో లేడు. కారణం మరో లిఫ్ట్ ప్రమాదం. ఆ చిన్నారి వయసు 4 సంవత్సరాలు. రాత్రి 10 గంటలకు ఆడుకుంటూ వెళ్ళి లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయాడు. ఆ చిన్నారి లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయిన తర్వాత 10 నిమిషాల తర్వాత వెళ్ళి చూశారు. ఆ 10 నిమిషాల తర్వాత వెళ్ళి చూస్తే ఆ చిన్నారి రక్తపు మడుగులో కనిపించాడు. లిఫ్ట్ మధ్యలో ఇరుక్కొని రక్తపు మడుగులో ఉన్న చిన్నారిని చూసి ఒక్కసారిగా ఆ చిన్నారి తల్లి కుప్పకూలిపోయింది. అక్కడే కుప్పకూలిపోయింది. గుండెలు అవసేలా రోధిస్తున్న ఆ చిన్నారి తల్లిని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు అని డాక్టర్లు చెప్తున్నారు. బతుకు తెరువు కోసం నేపాల్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో సెక్యూరిటీగా పనిచేస్తూ ఉన్నాడు, వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నాడు ఆ చిన్నారి తండ్రి. ఆ పిల్లాడు చనిపోవడంతో ఆ కుటుంబం ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. ఒకసారి మొదటి బాక్స్లో చూడండి, ఆ చిన్నారి తల్లి రోధిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇటీవలి కాలంలో వరుసగా లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ మనం చాలా సందర్భాల్లో లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసినప్పుడు లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది అంటే ఆ లిఫ్ట్ క్యాబిన్ వచ్చిందో లేదో చూసుకోకుండానే లోపలికి వెళ్ళిపోతున్నారు. దాంతో కింద పడిపోతున్నారు. లిఫ్ట్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరికొన్ని సందర్భాలు చిన్నారులు ఎక్కువగా బలవుతున్న సంఘటనలు ఏంటి అంటే లిఫ్ట్ డోర్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు లిఫ్ట్లు పైకి వెళ్ళిపోతూ ఉంటే సహజంగా చిన్నారులకు ఆ సందర్భంలో దూరంగా వెళ్ళిపోవాలనే ఐడియా ఉండదు. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ లిఫ్ట్ను పట్టుకుంటూ ఉన్నారు. దీంతో ఆ మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలు పోగుతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. నిజానికి లిఫ్ట్ వచ్చిన తర్వాత మాత్రమే డోర్స్, ఆటోమేటిక్ లిఫ్ట్ అయితే డోర్లు ఆటోమేటిక్ ఓపెన్ కావాలి. లేదు అంటే మాన్యువల్ లిఫ్ట్ డోర్స్ ఉన్న లిఫ్ట్ అయితే ఆ డోర్ని, లిఫ్ట్ రాకపోతే ఆ డోర్ని మనం లాగినా ఓపెన్ కాకూడదు. ఒకవేళ అలా లిఫ్ట్ రాకుండానే డోర్స్ ఓపెన్ అవుతున్నాయి అంటే అది ప్రమాదకర స్థితిలో ఉన్న లిఫ్ట్ అని అర్థం చేసుకోవాలి. ఒక్కసారి టెక్నీషియన్ని పిలిపించి మీ లిఫ్ట్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో చెక్ చేయించుకోండి. ఎందుకంటే వరుసగా జరుగుతున్నాయి. మన ఆ తెలుగు రాష్ట్రాల్లోనే వరుసగా లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరో 4 ఏళ్ల చిన్నారి ఆ లిఫ్ట్ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన మెహదీపట్నంలో చోటు చేసుకుంది. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు. ఒకసారి అక్కడ ఆ ఆడియో విందాం. ఆ లిఫ్ట్ ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరుగుతుందో ఆడియో విందాం. కార్పొరేటర్ విజయనగర్ ఆ ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్దాం. ఆ ప్రమాదం జరిగిన లిఫ్ట్ దగ్గరే మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, ఇటీవలి కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. సో లిఫ్ట్ల గురించి ఖచ్చితంగా అవగాహన రావాలి అందరికీ కూడా. ఎందుకంటే ప్రతి చోట కూడా లిఫ్ట్లే ఉంటాయి, అపార్ట్మెంట్లో లిఫ్ట్లే ఉన్నాయి. చాలా చోట్ల మెయింటెనెన్స్ సరిగా లేక వెళ్ళినప్పుడు లిఫ్ట్ రాకుండానే డోర్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతూ ఉంటుంది, చూస్తే ఏమీ ఉండదు.
వాళ్ళు లిఫ్ట్ వచ్చిందేమో అనుకుని లోపలికి వెళ్ళి పడిపోయి చనిపోయిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. డోర్ ఓపెన్ అయిపోయి లిఫ్ట్ పైకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దాన్ని పట్టుకుని చిన్నారుల మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కూడా చూసాం, తెలుగు రాష్ట్రాల్లోనే చూసాం. ఇప్పుడు మెహదీపట్నంలో జరిగిన ప్రమాదం ఎలా జరిగింది? ఎస్, తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజుల నుంచి కూడా లిఫ్ట్ యాక్సిడెంట్ చోటు చేసుకుంటున్నాయి. మరో బాలుడు కూడా పూర్తిగా బలి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. తాజాగా చూసుకుంటే కూడా ఇటీవలనే మెహదీపట్నంలోనే ప్రాంతంలోనే లిఫ్ట్ యాక్సిడెంట్స్లో చాలా మంది పిల్లలు చనిపోతూ ఉన్నారు. ఒకవైపు వాచ్మ్యాన్ కుమారుడు లిఫ్ట్ మధ్యలో ఇరుకుపోయి తీవ్ర గాయాల పాలయ్యి కూడా 2 గ్రిల్కి మరి లిఫ్ట్కి మధ్యలో ఒక్కసారి మనం విజువల్లో చూస్తుంటే కూడా లిఫ్ట్కి గ్రిల్కి మధ్యలో ఇరుకపై సురేందర్ అన్న బాబు 4 సంవత్సరాల బాబు చనిపోయాడు. స్థానికంగా కలకలం రేగుతుందనే చెప్పొచ్చు. ఒకవైపు డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ సేఫ్టీ అధికారులు అందరూ కూడా వచ్చి సహాయక చర్యలు చేసినప్పటికీ కూడా స్పాట్లో చనిపోయాడని తెలుస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా ఈ డోర్ అనేది ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈ డోర్ అనేది ఇలా క్లోజ్ అయి ఉంటుంది. ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది డోర్, ఇది మాత్రము లిఫ్ట్ గ్రిల్ అని కూడా తెలుస్తుంది. ఆ బాబు, చిన్న బాబు ఆడుకున్న సమయంలో, ఏదైతే వాళ్ళ సిస్టర్తో ఆడుకుంటున్న సమయంలో అతను ఇక్కడ దాక్కోవడం జరిగింది. దాక్కొని ఇలా డోర్ క్లోజ్ చేసుకున్నారు. వెంటనే ఇక్కడ ఒక్కసారి మనకు నాట్ కనిపిస్తుంది. టెక్నికల్ ప్రాబ్లం, మెకానికల్ ప్రాబ్లం అని తెలుస్తుంది. ఏదైతే ఇది ఉందో నాట్, ఇది మాత్రము ఇక్కడ లాక్ అయి ఉంటుంది. అంటే ఒక్కసారి ఇక్కడ చూస్తుంటే కూడా ఇక్కడ లాక్ అవ్వాల్సిన ఇష్యూ ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ లాక్ అయిన తర్వాతనే లిఫ్ట్ అనేది పైకి వెళ్తుంది. వెంటనే ఇది లాక్ అయ్యింది. ఆ తర్వాత గ్రిల్ ఓపెన్ చేయకుండా, అంటే ఏదైతే గేట్ ఉందో ఆ గేట్ ఓపెన్ చేయకముందే, క్లియర్గా చూసుకుంటే ఈ గేట్ ఓపెన్ చేయకముందే ఈ లిఫ్ట్ అనేది పైన వాళ్ళు బటన్ ప్రెస్ చేయడం, ఆ తర్వాత ఈ లిఫ్ట్ పైకి వెళ్ళిపోవడం. ఈ 4 ఇంచెస్ ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా ఏదైతే ఈ 4 ఇంచెస్ మనకి గ్యాప్ కనిపిస్తూ ఉందో, ఈ 4 ఇంచెస్ గ్యాప్ లో ప్రధానంగా మనము ఆ వ్యక్తి, ఆ చిన్న బాలుడు ఇరికిపోయాడు. ఆ తర్వాత అతను కింద పడే సిచ్యువేషన్ అయితే ఉండే. అంటే ఈ 4 మనం ఒక్కసారి చూడొచ్చు, ఈ 4 ఇంచులు మాత్రమే గ్యాప్ ఉంది. ఈ 4 ఇంచులో ఆ బాబు ఇక్కడ దాక్కున్నాడు. ఆ ఏదైతే అది లాక్ ఉందో ఆ లాక్ ఇక్కడ పడిపోవడం జరిగింది. వెంటనే ఇక్కడ లాక్ అయిన వెంటనే అక్కడ ఫ్లోర్ లో, ఏదైతే 3rd ఫ్లోర్ లో బటన్ ప్రెస్ చేస్తారు. ఇది వెంటనే పైకి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో పైకి వెళ్ళే క్రమంలో జస్ట్ ఇక్కడ మనకి ఇంచెస్ కూడా 3-4 ఇంచెస్ ఉన్నాయి. ఇంచెస్ గ్యాప్ లోనే అతను చితికిపోవడం, ఆ చిన్న బాబు బాడీ అంతా చితికిపోవడం, ఆ తర్వాత ఉక్కిరి బిక్కిరై కొట్టుమిట్టాడుకొని మరి చనిపోయడం తెలుస్తుంది. యూజువలీ లిఫ్ట్ ఎప్పుడు అలా వెళ్ళకూడదు. ఒకవైపు ఇది లాక్ చేసిన తర్వాత గ్రిల్ ఓపెన్ చేసి మనిషి లోపలికి వెళ్తే మాత్రమే లిఫ్ట్ అనేది పైకి వెళ్ళాలి. చాలా టెక్నికల్ లోపాలు అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ఎంత దారుణమైన ఘటన అంటే మొత్తం మీద చూసుకుంటే ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇంత క్లియర్గా ఉన్నప్పుడు గేట్ క్లోజ్ కాకముందే ఈ లిఫ్ట్ పైకి వెళ్ళిపోవడం, ఈ 4 ఇంచుల గ్యాప్ లోనే ఆ బాబు మొత్తం చితికిపోవడము, రక్తం మడుగులో పడిపోవడము, ఈ ఘటన అంతా కూడా చోటు చేసుకుంది. చాలా క్లియర్ గా, క్లారిటీగా కూడా కనిపిస్తుంది. చాలా మటుకు లోపాలు ఉన్నాయి. అంటే ఒక టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి ఇన్స్టాల్ చేస్తే కూడా ఇటువంటి లోపాలు అయితే వస్తాయి. ఎలక్ట్రికల్ సేఫ్టీస్, ప్రికాషన్స్, మెజర్స్ ఇవన్నీ చేయకుండా డోర్ ఓపెన్ క్లోజ్ ఇదంతా కూడా ఒక సర్టిఫైడ్ ట్రైన్డ్ పర్సన్ మాత్రమే, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సనే చేయగలుగుతారు. కానీ ఇటీవల కాలంలో లిఫ్ట్లు కూడా ఒకవైపు చీప్ గా కొనడమే కానీ దాని తర్వాత టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు మెయింటైన్ చేయడం, అంటే ఎటువంటి మెయింటెనెన్స్ కూడా ఉండదని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ఇప్పటికే చూసుకుంటే నేను ఏపీ అసెంబ్లీలో కూడా లిఫ్ట్ యాక్ట్ ప్రకారం కూడా అనేక నార్మ్స్ కూడా పాటిస్తాము. దీని మీద లిఫ్ట్ యాక్ట్ కూడా మేము ఒకటి ముందుకు తెస్తామంటూ ఏపీ గవర్నమెంట్ చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మాత్రం ఎటువంటి సేఫ్టీ నార్మ్స్ పాటించకపోవడం, అదే విధంగా మనకి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఒకసారి చూస్తుంటే కూడా మొత్తం మీద ఎటువంటి నార్మ్స్ లేకపోవడం, ఒక లిఫ్ట్ కి సేఫ్టీగా ప్రికాషన్స్ ఉండకపోవడం, ఇవన్నీ కూడా రెగ్యులైజేషన్స్ కి ఎటువంటి కూడా ప్రోటోకాల్ లేకపోవడం. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా తెలంగాణ ఎలివేటర్స్ మళ్ళీ ఎక్స్కలేటర్స్ అసోసియేషన్ మెంబర్స్ కూడా దీని మీద ఆందోళన చేస్తున్నారు. ఆ బాబు కూడా ఒకసారి మనం క్లియర్ గా చూస్తే ఇక్కడ నుంచి ఆ బాబు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ సిస్టర్స్ తో ఆడుకున్న సమయంలో ఆ గ్రిల్ కి మరి గేట్ కి మధ్యలో అతను దాక్కొని ఉన్నాడని తెలుస్తుంది. వాళ్ళ తల్లి ఎంతో గుండెలు బద్దలయ్యేలాగా ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తను అక్కడనే కుప్పగూలిపోయింది. ఇప్పటి వరకు నా కొడుకు ఎక్కడ అంటూ తను ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఇక్కడనే ఉంటారు, వాచ్మెన్ గా పనిచేస్తుంటారని తెలిసింది. నేపాల్ వాళ్ళని కూడా మొత్తం మీద
మీద తెలుస్తుంది. ఆ తల్లి ఇక్కడనే కుప్పగూలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా ఇక్కడనే ఉన్నారు. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు కూడా ఇంత చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఒకసారి మన విజువల్స్ లో చూస్తే చిన్న పిల్లలు అంటే ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు ఇంత చిన్న చిన్న పిల్లలు ఉన్నా కూడా అపార్ట్మెంట్ సేఫ్టీ వాళ్ళు ఎవరైనా సరే అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు నిర్లక్ష్యం అయితే చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. మెయింటెనెన్స్ కూడా ఇటీవల కాలంలో కూడా చాలా చేసుకోరు. అంటే ఏదైతే 1000 రూపాయలు బయట మెయింటెనెన్స్ ట్రైన్డ్ టెక్నికల్ ఏజెంట్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చే బదులు 500 400 ఇచ్చి మరి మెయింటెనెన్స్ చేసుకుంటారు. చాలా ఇబ్బందులు పడతాయి. ఎవరైతే ట్రైన్డ్ సర్టిఫైడ్ ఒక ఇన్స్టిట్యూషన్ ప్రమాదం జరిగిన తర్వాత ఫస్ట్ ఆ బాబు అక్కడ ఇరుక్కున్నాడు అని ఎవరు చూశారు? ఆ చూసిన తర్వాత ఏం జరిగింది? ఒక్కసారి ఆ ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా అక్కడ ఉన్నారా? వాళ్ళతో ఒకసారి కుదిరితే మాట్లాడించండి. ఎలా చూశారు? ఆ సమయంలో ఎలా ఉన్నారు? ఎందుకు అంటే ఈ విషయంపై అవగాహన రావాలి. వాళ్ళు చూసినప్పుడు బాబు ఏ పొజిషన్లో ఉన్నాడో ఎలా జరిగిందో చూడడం ద్వారా చాలా మందికి ఇంకా ఈ ప్రమాదంపై ఎక్కువ అవగాహన వస్తుంది. సో అక్కడ ఎవరైనా ప్రత్యక్ష సాక్షి ఉంటే మాట్లాడించండి. తల్లి మాత్రమే కుప్పకూలిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. గుండెలు పగిలేలాగా ఏడుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. తల్లి మాత్రమే ఆ బాబుని చూసిందని తెలుస్తుంది. 10 నిమిషాల క్రితం అతను ఆడుకున్నాడు, కనిపించట్లేదు అంటూ తను పరిగెత్తుకుంటూ మళ్ళీ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇక్కడ చూస్తున్న సమయంలో రక్తం మడుగులో వాళ్ళ కొడుకు కాలని చూసింది. ఆ తర్వాత లబోదిబోమన్న పరిస్థితి. ఏదైతే రక్తం మొత్తం ఏరులై పారుతున్న సమయంలో ఆ తల్లి వాళ్ళ కొడుకు కాలని చూసి ఆ తర్వాత గమనించి వెంటనే స్థానికుల చెప్పడం, ఆ తర్వాత పోలీసులు, ఫైర్ సేఫ్టీ వాళ్ళు వీళ్ళందరూ రావడం, రెస్క్యూ చేసే లోపడనే ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది. ఇటీవల కాలంలో కూడా తల్లిదండ్రుల నిర్లక్ష్యం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే 10 years కి బిలో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా లిఫ్ట్ల దగ్గరికి పంపించకూడదు. పెట్రిషా, మీ వెనక పైన సీసీ కెమెరానా? ఎస్, ఆ సీసీ కెమెరా లిఫ్ట్ వైపు ఉందా? లిఫ్ట్ వైపు ఏమైనా సీసీ కెమెరాస్ ఉన్నాయా ఆ అపార్ట్మెంట్ లో? లిఫ్ట్ వైపు మాత్రం ఎటువంటి సీసీ కెమెరాలు అయితే కనిపించట్లేదు. కేవలం అవుట్ ఎవరైతే వస్తున్నారో, ఇన్ అండ్ అవుట్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకు మాత్రమే సీసీటీవీ కెమెరాస్ ఫోకస్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. లిఫ్ట్ కి ఎటువంటి మానిటర్స్ లేదు. ప్రధానంగా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి చాలా అయితే కనిపిస్తున్నాయి. ఒక టెక్నికల్ ఏజెంట్ వచ్చి ఇది ఇన్స్టాల్ చేయలేడంటూ కూడా సమాచారం అయితే తెలుస్తుంది. అంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఒక ఎన్ఓసి రావాలి, రెగ్యులైజేషన్స్ ఏవైతే లిఫ్ట్ కి సంబంధించిన ప్రోటోకాల్స్ అనేవి ఉండాలంటూ ఇప్పటికే లిఫ్ట్ అసోసియేషన్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో చూస్తుంటే మనకి మహారాష్ట్ర కానీ ఇవన్నీ కూడా పూర్తిగా లిఫ్ట్ కి సంబంధించిన ప్రోటోకాల్స్ ఉంటాయి. తెలంగాణలో మాత్రం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ రావాలి, లిఫ్ట్ కి పర్మిషన్ తీసుకోవాలి అని అంటే ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి పూర్తిగా చెక్ చేసి ఆ తర్వాతనే మంజూరు చేయాలి. కానీ ఇటువంటివి తెలంగాణలో జరగట్లేవు. ఇప్పుడు ఏపీలో స్టార్ట్ అవుతుంది, వేరే పక్క రాష్ట్రాల్లో ఉన్నాయి, అవంతా కూడా సేఫ్. ఇక్కడ హైదరాబాద్ లో లిఫ్ట్ తీసుకోవాలి అని అంటే ఏదైనా పర్మిషన్లు తీసుకోవాలంటే కూడా పూర్తిగా పర్మిషన్లు లేని చోట కూడా మొత్తం మీద చూసుకుంటే కూడా పర్మిషన్లు తీసుకోకుండా లిఫ్ట్లు నడిపిస్తున్నారు. అది కూడా ఇన్స్టాలేషన్ కూడా ఒక టెక్నికల్ పర్సన్, ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ కానీ ఒక టెక్నికల్ పర్సన్ వచ్చి ఇన్స్టాల్ చేయడం అసలు జరగట్లేదు. కేవలం మెయింటెనెన్స్ చేసుకొని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఎటు పడతాట అంటే నాణ్యతం లేని లిఫ్ట్లు కొనడము, ఆ తర్వాత టెక్నికల్ లోపాలు రావడం, మెకానికల్ లోపాలు రావడం ఇవన్నీ తరచూ జరుగుతున్న హైదరాబాద్. ఇది ఒకటే కాదు, రీసెంట్లీ కూడా ఒక చిన్న బాబు 4 సంవత్సరాల చిన్న బాబు, అదే కాకుండా ఒక పోలీస్ అంటే నిజానికి ఇక్కడ ఈ ప్రమాదంలో లిఫ్ట్ సాంకేతికంగా పనిచేయకపోవటం ఉందా? లేదు అంటే ఆ డోర్ ఉంది కాబట్టి ఆ పిల్లాడు చిన్న పిల్లాడు కాబట్టి ఆ లిఫ్ట్ డోర్ క్లోజ్ చేసుకున్నప్పుడు ఆ లోపలికి ఆ గ్రిల్కి మధ్యలో ఉండిపోయినప్పుడు ఆ లిఫ్ట్ లాక్ అయిపోయిందా? చిన్నపిల్లాడు కాబట్టి ఆ 4 ఇంచుల్లో పట్టేస్తాడు కాబట్టి లాక్ అయిపోయిందా? సో ఆ తల్లి వచ్చేటప్పటికి ఒకవేళ ఆ డోర్ మామూలుగానే ఓపెన్ అయిపోయి ఉంటే అది లిఫ్ట్ సాంకేతిక లోపంగా చెప్పుకోవాలి. అలా కాకుండా ఆ పిల్లాడు లోపల ఇరుకుపోయి కిందకి రక్తం కారుతూ ఉంది అంటే ఆ పిల్లాడు లోపలికి వెళ్ళటం చూడలేదు. 4 సంవత్సరాల పిల్లోడే కాబట్టి ఆ గ్యాప్లో పట్టేసి ఉంటాడు. సో ముందున్న డోర్ని వెనుకున్న గ్రిల్ ఇలా ఈ పిల్లాడిని తీసుకుంటూ పైకి వెళ్ళిపోతూ ఉండటంతో అతను నలిగిపోయి ఉండొచ్చు. సో ఎవరైనా అక్కడ ఉన్నవాళ్ళు ఆ లిఫ్ట్లో ఆ ప్రమాదం జరిగిన సమయంలో ఆ మిగిలిన రెసిడెంట్స్ ఎవరైనా వచ్చి చూసిన వాళ్ళు ఎవరైనా ఏమైనా చెప్తున్నారా? ఆ సమయంలో ఎలాంటి దృశ్యాలు ఉన్నాయి అనే దాని గురించి?
రోహిత్, ఖచ్చితంగా రోహిత్, ఎందుకంటే క్లియర్గా చూసుకుంటే ఇది మెకానికల్ ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం అని క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది లాక్ అయిపోయింది. వాస్తవానికి ఈ డోర్ ఏదైతే ఉందో ఈ డోర్ లాక్ అయిపోయింది. కానీ ఈ లాక్ అయిపోయిన టైంలో లిఫ్ట్ అనేది కూడా పైకి వెళ్ళకూడదు అన్లెస్ మనం డోర్ ఓపెన్ చేసే వరకు. కానీ ఇది లాక్ అవ్వకపోవడం, ఒక ప్రాపర్ టెక్నికల్ పర్సన్ దీన్ని ఇన్స్టాల్ చేయకపోవడంలో పూర్తిగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది. స్థానికంగా ఉన్న వాళ్ళతో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎప్పుడు జరిగింది ఈ ఘటన? ఎప్పుడు జరిగింది? చెప్పండి. లైవ్ మే చెప్పండి, ఎప్పుడు జరిగింది ఈ ఘటన? हिंदी आता है। ये 9 बजे हुआ रात में। जी हाँ। అంటే कैसे हुआ? वो कोई अंदर गए थे, गए बाद क्या हुआ, वो उन्होंने चले गए। ये बच्चे क्या है छुपम छुपी खेल रहे थे, खेलते खेलते क्या है वो बच्चा चले गया अंदर। हाँ। जाती कि डोर बंद हो गया। हाँ। बंद होते ही क्या है वो बच्चा ऊपर अटक गया। उस टाइम कौन भी नहीं है इधर? कुछ भी कौन भी नहीं? लिफ्ट वो खोले वो। हाँ। वो ऊपर फ्लोर वाले खोलते कि बच्चा ऊपर अटक गया। स्पॉट में जी मर हाँ गए। जी। उसकी मम्मी क्या बोल रहे हैं? अभी वो अनकॉन्शियस में है। अभी कुछ भी नहीं बोल रहे, वो डेड बॉडी आई बात बोलते बोल रहे ना, लोग आते हैं ना जब बोलते बोल रहे। రైట్, అంటే స్థానికంగా చెప్పే వాళ్ళు కూడా ఇది మేము ఆ టైంలో ఎవరం లేకుండే అంటూ చెప్పుకొస్తున్నారు. తల్లితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తల్లి మాట్లాడలేని పొజిషన్లో ఉంది. ఇప్పటికే ఉస్మానియా మార్చరీకి బాడీని తరలించారని తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాల బాలుడిని లిఫ్ట్ దగ్గర వెళ్ళనీయొద్దని గతంలో కూడా అనేక నిపుణులు చెప్పారు కూడా. అయినప్పటికీ కూడా ఒక్క క్షణంలో 10 నిమిషాలు కనిపించట్లేదు అంటే కూడా ఆ తల్లి వెంటనే లిఫ్ట్ దగ్గర కానీ అక్కడిక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి వెతుకులాడడం, ఆ తర్వాత లిఫ్ట్ కాళ్ళ దగ్గర అతను రక్తం మడుగులో కొడుకుని చూసి ఎంతో తల్లడిల్లిపోయింది ఆ తల్లి. ఆ కాలు కనిపించడం, ఆ తర్వాత రక్తం ఏరులై పారుతున్న సమయంలో ఆ తల్లి కొడుకుని చూసింది. ఆ తర్వాత పూర్తిగా డిఆర్ఎఫ్ బృందమే కానీ ఫైర్ సేఫ్టీ వాళ్ళు, పోలీసులు కూడా, ఆసిఫ్ నగర్ పోలీసులు కూడా చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ కూడా స్పాట్లో చనిపోయడం తెలుస్తుంది. ఒక్కసారి తల్లిని చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తల్లి కూడా ఎంతో రోధిస్తూ అన్కాన్షియస్ స్టేట్లో పడింది. చిన్న చిన్న పిల్లలు ఒక్కసారి మనం చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా చాలా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఎంత రోధిస్తున్న పరిస్థితిగా ఆ కుటుంబం అంతా కూడా, మేము బతుకు తెరువు కోసం వచ్చాము, మా పుట్టకూటి కోసం మేము నేపాల్ నుంచి వచ్చి ఇక్కడ వాచ్మెన్ ఉద్యోగం చేసుకుంటున్నాం అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఒకసారి చూడొచ్చు, ఆ చిన్న పిల్లలు ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఒక సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఒక ప్రాపర్ టెక్నికల్ పర్సన్ లేకుండా ఇన్స్టాలేషన్ చేశారు. మెయింటెనెన్స్ కూడా లేదు, మెకానికల్ సేఫ్టీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఘటన చూసి ప్రస్తుతం స్థానికంగా కూడా కలిసి వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ పేట్రీషా, మెహదీపట్నంలో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ లిఫ్ట్ ప్రమాదంలో 4 సంవత్సరాల చిన్నారి, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు, ఇలా చేయని గెడ్డం దగ్గర పెట్టుకొని అందంగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇక లేడు. ముద్దు ముద్దు మాటలతో తల్లిదండ్రుల చుట్టూ తల్లిదండ్రుల చేయి పట్టుకుని వాళ్ళని ఆట పట్టిస్తూ తిరిగే ఆ చిన్నారి ఇప్పుడు లేడు. నిన్న లిఫ్ట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ లిఫ్ట్ డోర్కి గ్రిల్కి మధ్య ఇరుక్కుపోయి విలవిలలాడుతూ నరకయాతన అనుభవిస్తూ ప్రాణాలు కోల్పోయాడు. రక్తపు మడుగులో ఉన్న తన బిడ్డను చూసి ఆ తల్లి గుండెలవసేలా రోధిస్తోంది, సొమ్మసిల్లి పడిపోయింది. ఈ ప్రమాదానికి కారణం లిఫ్ట్ ప్రమాదం. ఇటీవల కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అన్ని చోట్ల అందరూ కూడా గ్రూప్ హౌసుల దగ్గర నుంచి అపార్ట్మెంట్ల వరకు కూడా లిఫ్ట్లే ఉపయోగిస్తున్నారు. కాబట్టి లిఫ్ట్లపై అవగాహన పెంచుకోండి. మీరుంటున్న లిఫ్ట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూడండి. లిఫ్ట్ ప్రమాదాలు 2-3 రకాలుగా జరిగే అవకాశం ఉంటుంది. ఒకటి సాంకేతిక లోపం, 2 నిర్లక్ష్యం. ఇవి కాకుండా ఇంకా కూడా ఏమైనా ఉండొచ్చు. అవి ఏమున్నాయో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకటి సాంకేతిక లోపం, లిఫ్ట్ క్యాబిన్ రాకుండానే, లిఫ్ట్ కార్ రాకుండానే డోర్స్ ఓపెన్ అయిపోవటం, తద్వారా మీరు డోర్ ఓపెన్ అయింది కాబట్టి లిఫ్ట్ కార్ వచ్చిందేమో అనుకుని వెళ్ళిపోవడం, ఏదో ఒక ఫ్లోర్ నుంచి కింద పడిపోవడం, ఇది జరగవచ్చు. 2 డోర్ క్లోజ్ చేయకుండానే లిఫ్ట్ పైకి వెళ్ళిపోవడం, తద్వారా కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2 సెన్సార్లు ఉంటుంటాయి, మనం చేయి పెడుతుంటుంటారు, లేదంటే అటోకాలు ఇటోకాలేసి నిలబడుతుంటుంటారు, మధ్యలో నిలబడుతుంటుంటారు లిఫ్ట్ కాసేపు ఆపడానికి ఎవరు వస్తున్నారని. ఒకవేళ అప్పుడు సెన్సార్లు పనిచేయకపోతే మీరు వాటి మధ్యన నలిగిపోయే అవకాశం ఉంటుంది. ఇక నిర్లక్ష్యం, చిన్నపిల్లలను లిఫ్ట్ దగ్గర వదిలితే, ఇప్పుడు ఈ లిఫ్ట్ కూడా సాంకేతిక లోపం ఉండొచ్చు, సాంకేతిక లోపం ఉండకపోవచ్చు. కానీ ఆ చిన్నారి ఒక 4 సంవత్సరాల చిన్నారి కాబట్టి 4 ఇంచుల్లో 4 సంవత్సరాల చిన్నారి 4 ఇంచెస్ ఖాళీలో పట్టడం పెద్ద కష్టమేం కాదు. ఆ డోర్కి గ్రిల్కి మధ్య తను వెళ్ళిపోయి ఆటలాడుకుంటూ వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకున్నప్పుడు అది లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ లిఫ్ట్ని బటన్ని ప్రెస్ చేసినప్పుడు ఆ లిఫ్ట్ వెళ్ళిపోతూ ఉంటే, ఈ డోర్కి గ్రిల్కి మధ్య సాంకేతిక లోపం లేకపోయినప్పటికీ కూడా చిన్నారు కాబట్టి ఇరుక్కుపోయి ఉండొచ్చు. అప్పుడు
ఆ చిన్నారిని నలుపుకుంటూ ఆ లిఫ్ట్ కార్ పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, నొక్కేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో లిఫ్ట్ సాంకేతిక లోపం లేకపోయినప్పటికీ నిర్లక్ష్యం కారణంగా పిల్లలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి లిఫ్ట్ల దగ్గర అప్రమత్తంగా ఉండండి. చిన్న చిన్న పిల్లలను లిఫ్ట్ పరిసరాల్లో వదిలేయొద్దు. అండ్ వాచ్మెన్ ఎవరైనా కూడా ఉంటే వాళ్ళు ఆ లిఫ్ట్ల దగ్గరికి ఎవరైనా వస్తున్నారా, చిన్నపిల్లలు వెళుతూ ఉంటే వాళ్ళు నిరంతరం పర్యవేక్షిస్తున్నారో లేదో చూడండి. అండ్ తల్లిదండ్రులు కూడా మీ పిల్లలను లిఫ్ట్ల దగ్గర ఆడుకోవడానికి వదిలేయొద్దు. ఇలాంటి ప్రమాదాలకు ఏదో ఒక సందర్భంలో కారకులు కావద్దు. ఇప్పుడు 4 ఏళ్ల చిన్నారి చనిపోవడంతో ఆ తల్లి గుండెలవసేలా రోధిస్తోంది. రోజు ఆ తల్లిదండ్రుల చుట్టూ గోరుముద్దలు తినిపించేది ఆ తల్లి ఇప్పుడు ఆ చిన్నారిని రక్తపు మడుగులో చూసి గుండెలవసేలా రోధిస్తోంది. సో ఇప్పుడు మీరు మీరుంటున్న లిఫ్ట్లు ఎలాంటి ప్రమాదాల్లో ఉన్నాయో, సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూడండి. కొన్ని లిఫ్ట్లకి షార్ట్ సర్క్యూట్ కూడా వస్తుంటుంది. డోర్స్ ఓపెన్ చేయగానే షార్ట్ సర్క్యూట్ వస్తుంటుంది. అలాంటి లిఫ్ట్లు కూడా ప్రమాదమే. సో లిఫ్ట్ ఏ రకమైన అబ్నార్మల్గా ఉన్నప్పటికీ కూడా దాన్ని అనుమానించి సరైన టెక్నీషియన్ తీసుకుని వచ్చి వాటిని రిపేర్ చేయించండి. లేదంటే అది ఎలాంటి ప్రమాదానికి దారితీస్తుందో మనం చెప్పలేం. కాబట్టి ఒకసారి ఈ ప్రమాదం గురించి పోలీసులు ఏం మాట్లాడారు చూద్దాం. ఇది ముస్తఫా ఇక్కడ ఆసిఫ్ నగర్ పిఎస్ లిమిట్స్లో రాత్రి 10 గంటల సమయంలో ముస్తఫా పేయింగ్ గెస్ట్ హాస్టల్ ఉంది. ఇది ఒక 4th ఫ్లోర్ బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్కి కింద లిఫ్ట్ ఉంది. ఇక్కడ నేపాల్ ఫ్యామిలీ వాళ్ళు కేసరి ప్లస్ శ్యామ్ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి సురేందర్ 4 years అబ్బాయి ఉన్నారు. రాత్రి 10 గంటల సమయంలో సడన్గా బాబు చూసేసరికి లిఫ్ట్లో ఇరుక్కున్నాడు. తర్వాత ఇక్కడ వాళ్ళందరూ బాబుని తీసినారు. బాబు పూర్తిగా క్రష్ అయినాడు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ 1st ఫ్లోర్ మధ్యలో ఉన్న లిఫ్ట్ అయి మొత్తం బ్లడ్ ఉంది. వాళ్ళ మదరు తర్వాత ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వాళ్ళు వచ్చి తీసినారు. తర్వాత హాస్పిటల్ తీసుకున్నారు. కానీ బాబు అప్పటికే చనిపోయినాడు. దీంట్లో ఇక్కడ ఎవరి నెగ్లిజెన్స్ ఉంది లేదా టెక్నికల్ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ మనం ఎంక్వైరీలో తేలవాల్సి వస్తుంది.